వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమల్ల రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు, దళితుల హక్కుల గొంతుక, భారత తొలి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడు, బలహీన వర్గాల నేత, దేశ మాజీ ప్రధాని అని కొనియాడుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్, మారుపాటి వంశీరెడ్డి, శనిగారం వెంకటేష్, పాక రమేష్, అంబాల శ్రీకాంత్, డాక్టర్ రమేష్ బాబు, అంబాల స్వామి, గుడెలి నవీన్, బహుజన కళామండలి అధ్యక్షులు సురేష్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో సేవ చేసినాడు, దళిత వర్గాలకు ఎంతో సేవ చేసినాడు. ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టి, సామాన్యమైన కుటుంబంలో పుట్టి, ఒక పార్లమెంటు సభ్యునిగా 50 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసినాడు. ఆయన ఉప ప్రధాని కూడా చేసినాడు. ఆయన ఆశయాలు కొనసాగిద్దాం. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఎల్కతుర్తి మండల కేంద్రంలో బాబు జీవన్ రామ్ గారి జయంతోత్సవాన్ని మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో పూలమాలలతోని ఈరోజు వేదిక ఏర్పాటు చేసుకొని ఎస్సీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదికల ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అందరూ పాల్గొనాలని చెప్పి కోరి ఈరోజు కార్యక్రమాన్ని మన పెద్దలు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం విజయవంతంగా ముగించినాం. మన మినిస్టర్ గారు చేసినటువంటి అభివృద్ధి నిధులు కోట్లాది రూపాయలు కింది వరకు గ్రామాల్లో ప్రతిదీ డెవలప్మెంట్ పని, సీసీ రోడ్ల కాడ నుండి సీసీ డ్రైనేజీలతో పాటు ఇంటింటికి ఇల్లు లేదు అనే 10 సంవత్సరాల నిరీక్షణలో మాకు ఇల్లు వచ్చింది అనే సంబరాలు చేసుకుంటారు ప్రజలు. ఈరోజు ప్రతి ఇంటికి 40 నుండి 50 ఇండ్లు మనం పొన్న ప్రభాకర్ అన్న నాయకత్వంలో, మన అన్న ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామంలో 40 నుండి 50 ఇండ్లు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. మొన్నటి కొత్త బడ్జెట్లో మళ్ళీ 40 నుండి 50 ఇండ్లు అంటే మనకు 3,500 ఇండ్లు కాన్స్టిట్యున్సీలు వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు 3,500 కలుపుకుంటే 7,000. అన్న తన కాన్స్టిట్యున్సీలో అందరికంటే ఎక్కువ రావాలని చెప్పి 1000 నుండి 3,000 వరకు అన్న కూడా అదనంగా తెచ్చే పరిస్థితి ఉన్నది. దీనిలో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాజీవ్ యువ వికాసం పేరుతోని నిరుద్యోగులు పని లేకుంటున్నారనే నిరీక్షణల 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో మనకు చేసినటువంటి మోసాన్ని, బ్రతకడానికి పని లేనటువంటి టైంలో నేడు 4 రకాల యూనిట్లు 1,00,000 రూపాయలకు 80,000 సబ్సిడీతోని, 2 లక్షలకు 1,40,000 సబ్సిడీతోని, 3 లక్షలకు 1,80,000 సబ్సిడీతోని, ఈ రకంగా 4 లక్షల యూనిట్లు ప్రతి వారికి కుటుంబంలో ఈరోజు రాజీవ్ యువ వికాసం పేరు మీద పని కల్పించడానికి, వారికి బ్రతుకు తెరువు చూపించడానికి, జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఎంతో కాలం కాదు, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో యూనిట్లు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన అన్నగారు పొన్నం ప్రభాకర్ అన్న గారు, క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కలిసి ప్రజా పాలనలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మనం 3 కూడళ్ళ ఎల్కతుర్తి 3 కూడళ్ళ ప్రధానమైనటువంటిది ఆకర్షణను రాష్ట్రంలో ఎక్కడ లేని మహానగరాన్ని తలపించేటువంటి ప్రజలు చాలా సంబరాన్ని, అంటే అసలు ఇది మా ఎల్కతుర్తి కాదు, ఇది మహానగరం అని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటారు. ఈ మనకు 42% బీసీ రిజర్వేషన్ కల్పించినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారికి, బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉండి ప్రతిపక్షాలను, మిత్రపక్షాలను, ప్రజా సంఘాలను, అన్ని వర్గాల వారిని ఒప్పించి మెప్పించి 42% రిజర్వేషన్ తెచ్చుకోవడం జరిగింది. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది. దీన్ని ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ, బీసీ కులగణన 42% పురస్కరించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.